అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. యాక్చువల్గా ఈరోజుకి డైట్ వచ్చి 9 days అయితే అవుతుంది. 8th డే అయితే వ్లాగ్ అయితే రికార్డ్ అయితే అస్సలు చేయలేదు, ఎందుకంటే మా హస్బెండ్కి అయితే హెల్త్ అయితే బాగోలేదు, అందుకని అయితే చేయలేదు. ప్రెసెంట్ అయితే ఈరోజు అయితే ఒక ట్రిప్ అయితే ఉంది. ఈ చిన్ని తల్లి కోసం అయితే ఆ ట్రిప్ అయితే వెళ్తూ ఉన్నాము. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూనే ఉండండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. చిన్ని తల్లిలో ఒక చేంజ్ అయితే రాబోతుంది. నేనైతే ఫ్రెష్ కూడా అయితే అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా ప్రింట్స్ అయితే ఫ్రెష్ అయితే అవ్వాలి. ప్రింట్స్ కోసం అయితే నేను బ్యాగ్లో అయితే ఏమేమి పెట్టుకుంటానో చూపిస్తాను, చూడండి. ప్రింట్స్ కోసం అయితే కొత్త మగ్గు అయితే తీసాను ఇప్పుడే, దాన్ని కొద్దిగా వాష్ చేసి బ్యాగ్లో అయితే పెడతా ఉన్నాను. ఈ డ్రెస్ అయితే లాస్ట్ టైం రంజాన్కి వాళ్ళ తాతయ్య అయితే ప్రింట్స్కి అయితే ప్రజెంట్ చేసిన డ్రెస్ ఇదైతే వేయబోతున్నాను ఇప్పుడు. ఇదండి ఇప్పుడైతే ఈ బ్యాగ్లో పెట్టబోతున్నాను. ఇది కొత్త మగ్గు, ఇది ఇంకా అయితే ఒక సోపు షాంపూ కూడా పెడతాను. వీటి స్టైల్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా వేసుకోవాలో ఎలా వేసుకోన్నాడో చూడండి. చెయ్యి వచ్చేదాలే వేసుకోడంట అసలు అలా. ఇదండి మొత్తం చూసి ఇదండి. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మేము ఇంటి నుంచి. నేనైతే రెడీ అయితే అయిపోయాను ఫ్రెండ్స్. అంటే లాస్ట్ టైం నెల్లూరు వెళ్ళినప్పుడు బుర్కా తెచ్చుకున్నానని చెప్పాను కదా, అదైతే వేసుకున్నాను. మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి. ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి. ఈ బుర్కా అయితే నేనైతే మొన్న లాస్ట్ టైం నెల్లూరు నుంచి అయితే తెచ్చుకున్నాను. ఇది నోస్ పీస్ వచ్చి హైదరాబాద్లో అయితే తీసుకుంది షాలినార్ దగ్గర. టోటల్ అయితే ఇది ఫోటో కార్డ్ అయితే మేమైతే బయలుదేరాం ఫ్రెండ్స్. ఈ పెద్దరా వస్తున్నాడు ఫ్రెండ్స్ నా దగ్గరకి అయితే బైక్ మీద వచ్చేసాడు. మేమైతే కస్టమర్ దర్గాకి అయితే వచ్చాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రెండ్స్కి సెకండ్ టైం గుండు చేయించడానికి. వీడిప్పుడే నిద్రలేసాడు. ఇప్పుడు అసలు ఇలాగే జనం ఉంటారు ఫ్రెండ్స్. ఇది కస్మూర్లో. స్వెట్ చూడండి ఫ్రెండ్స్. నాకు ప్రిన్స్ అయితే పైన అయితే కోట్ అయితే తీసేశాడు. ప్రిన్స్ని తీసుకొని వాళ్ళ డాడీ అయితే అక్కడికైతే వెళ్ళున్నాడు ఫ్రెండ్స్. ఎవరో తన ఫ్రెండ్ అయితే ఉన్నాడంట అక్కడ కలవడానికి. అందులో అది నెమలికలతో అది వేస్తారు కదా, మోర్చలో ఏదో అంటారు దాన్ని, అది వేయించమని చెప్పి పంపించాను నేను. ఇప్పుడు ప్రిన్స్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఫ్రెండ్స్. వాడికైతే గుండె చేయించడానికి అయితే పైకి అయితే వెళ్తా ఉన్నాము. ఇప్పుడు స్టెప్స్ ఎక్కే లోపల నాకు దోల తీరిపోద్ది. అక్కడే గుండె అయితే చేయించేది. ఫస్ట్ టైం అయితే ప్రిన్స్కి చేయించేటప్పుడు రచ్చ చేసేసాడు. ఎలా ఉంటుందో చెయ్యు. నాకు అసలు ప్రిన్స్ హెయిర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, కానీ సెకండ్ టైము ఇక్కడ గుండు చేయించేస్తే నెక్స్ట్ కటింగ్ చేయించుదామని చెప్పి సెకండ్ టైం కూడా ఎక్కడికి తీసుకొచ్చాను వీడిని. గుండులు చేసే వాళ్ళంతా ఇదండి. ఏడుస్తాడు ఫ్రెండ్స్. చిన్న పాపకు తీస్తున్నట్టున్నారు. యాక్చువల్గా ఫస్ట్ టైం మెమరీ అంతా ఏమీ అయితే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాడు చిన్నప్పుడు చాలా క్రాంకీ అయిపోయాడు 9 months అప్పుడు. నాకు అసలు వాడు ఏడుస్తూ ఉంటే ఎలాగో ఉంది అని చెప్పి, అంతకుముందు యూట్యూబ్ కూడా లేదు కాబట్టి వీడియో ఎవరో తీసుంటూ మరి ఆ ఫోన్లో ఉందో లేదో తెలియదు. మన ఫోన్లో అయితే ఎప్పుడు ఉంటుంది, వేరే వాళ్ళ ఫోన్లో ఉండడం అంటే కష్టం కదా. వాడికి అసలు ఇసుగు వాటర్ అంటే నార్మల్గా దువ్వినే పెట్టనీడు, వాడు ఏడుస్తూ ఉన్నాడు. చూడంట వాడు అసలు నైలే నైలే నాన్న హీరా
नहीं लो रहो ना को देखो देखो मम्मा इधर देखो ओए नहीं माँ అసలు అయితే తీయించుకోవట్లేదు వాడు. क्या होता नहीं वैसे कार से हमें घर के वीडियो हाय बोले हमारा दे डालते फोन दे डालते सबर पकड़ दे डालते फोन दे डालते कोई देख भैया देखेंगे नहीं देते फोन दे डालते फोन पकड़ ले नहीं कुट्टा ले दुलाज खराब हो रहा है नहीं तो हुट्टा ले खराब बोल रहा है तुम्हें हाथ आ पकड़ लो ना नहीं हीरा ఫ్రెండ్స్ ప్రిన్స్ అయితే గుండె అయితే అయిపోయాడు. మళ్ళీ ఒకసారి దర్గాలోకి అయితే వెళ్తా ఉన్నాము. హాయ్ బోలే మరి మమ్మని హాయ్ బోలే. వాళ్ళ డాడీ తనైతే గుండుకి గంధం అయితే పోయడానికి అయితే వెళ్ళున్నాడు. చాలా అంటే చాలా ఏడిపించేశాడు ఫ్రెండ్స్. ఇదండి గంధం పూసుకోవడానికి కూడా వెళ్ళి వాడు ఏడుస్తున్నాడు. అక్కడ లోపల ఉన్నాడు కదా గ్రీన్ టోపీ పెట్టుకొని ఆ అబ్బాయే తన ఫ్రెండ్. మార్నింగ్ నుంచి అసలు వెయిట్ డ్రింక్ తాగిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి అయితే మజ్జిగ తాగాను ఫ్రెండ్స్. కళ్ళు అయితే తిరుగుతూ ఉన్నాయి. చాలా నీరసంగా ఉంది. టైం అయితే కరెక్ట్గా 1 అయితే అవుతా ఉంది. రిటర్న్ అయితే అయిపోయాం మేము. ఇంకా చలో అయితే బొమ్మలు కావాలంట. క్యా గుడి హోనా షయ్యూ బోలే క్యా హోనా తుజే బోలే బాల్ కావాలంట. వాడికి గుండు చేసేటప్పుడు బాల్ తీసిస్తాను అని చెప్పాను. అయితే రిటర్న్ అయితే అయిపోయిందండి. గుండు అయితే మధ్యలో కూర్చో ఉన్నాడు. షయ్యూ దేఖే హోటల్కి అయితే వచ్చున్నాము భోజనం చేయడానికి. ఈరోజు కూడా బ్రౌన్ రైస్ అయితే దుమ్మా ఫ్రెండ్స్. ఇద్దామండి ఫ్రెండ్స్, ఇదే రైసు.
నుంచి అయితే అసలు ఏం తినలేదు, చాలా నీరసంగా ఉంది. అందుకని చెప్పి హాఫ్ రూట్లోనైతే ఆపేసి మరీ అయితే ఇక్కడ తింటా ఉన్నాము. ఫేస్ అంతా చూడండి చమ్కీలు, ప్రింట్స్కి కూడా అలాగే ఉన్నాయి. నిద్రపోతా ఉన్నారు వీళ్ళు. హస్బెండ్ అయితే నాకు చికెన్ కూడా అయితే తెప్పించారు ఫ్రెండ్స్. తనైతే ఓన్లీ కర్డ్ రైస్ కొద్ది పప్పుతో తిని కర్డ్తో తింటానన్నారు, బాగాలేదు కాబట్టి. ఎలా ఉందో చూద్దాము. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. పప్పు మాత్రమే, చికెన్ తినలేదు ఇంకా. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి. మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయితే అవుతా ఉన్నారు, అంటే ఎండలో పోయి వచ్చారు కదా అందుకని చెప్పి. ఎండ అయితే అసలు అద్దిరిపోతూ ఉంది. కానీ కొద్దిగా మా గూడూరుకి వచ్చిన వెంటనే అయితే ఎండ తగ్గింది. గుండోడు నిద్రపోతూ ఉన్నాడు, వీడు అసలు లేయలేదు. ఫ్రెండ్స్ ఇదైతే ట్రైను తీసుకొని అయితే వచ్చారు బొమ్మలు ఇవి. నుండి షయ్యి ఒకటి అయితే కారుతో అయితే ఆడుతూ ఉన్నాడు. ఇంకోటి వచ్చి వాకీ టాకీస్ ఉన్నాయి, అవి కూడా తీసుకున్నారు వాళ్ళ డాడీ. వాటి సెల్స్ కోసం అయితే వెతకుతూ ఉన్నారు. షయ్యు హాయ్ బోలే. హాయ్, గుండు బాస్ అయిపోయాడు ఫ్రెండ్స్ షయ్యు. ఇది నా ఫింగర్ చూడండి, అసలు తగ్గలేదు ఇంకా. ఇంకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈవినింగ్ 5 అయితే అయింది ఈరోజు. పాపం ప్రిన్స్ ఒక్కడే మా అమ్మ దగ్గర ఉన్నాడు, మా నాన్న కూడా వచ్చేసాళ్ళే. మా హస్బెండ్కి ఇంకా హెల్త్ అయితే సెట్ అవ్వలేదు, అయినా కూడా పాపం ఈరోజు ప్రిన్స్ కోసం అయితే గుండెకి అయితే వచ్చాడు ఆడికి, కశ్మూర్కి. ఫస్ట్ టైం అయితే ఫ్యామిలీ అంతా అయితే కొద్దిగా గ్రాండ్గా అయితే జరుపుకున్నాము. సెకండ్ టైం ఎందుకని నార్మల్గా వెళ్ళి వచ్చేసాం. అయితే కరెక్ట్గా 7:40 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికి టీ అయితే తాగలేదు నేను పొద్దున్న నుంచి. అదైతే కొద్దిగా పెట్టుకున్నాను, అంటే తినడం 7:30 లోపు 8 లోపల అయితే అయిపోద్ది, మళ్ళీ తిందాంలే అని. ఎందుకంటే వాకింగ్కి వెళ్ళే ముందు అయితే టీ అయితే పెట్టుకున్నాను తాగుదామని చెప్పి. ఈలోపు మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది, ఇంకా వెళ్దామని చెప్పి ఇంకా టీ పక్కన పెట్టేసి అయితే వెళ్ళాను. ఇంటికి వచ్చేలోపు మా హస్బెండ్ నాకు చెస్ట్ దగ్గర పెయిన్ ఎక్కువగా ఉందని అయితే అన్నారు. ఇంకా టీ మళ్ళీ ఆపేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి తనకి చూపించుకుని అయితే ఇప్పుడైతే వచ్చాను. తనైతే ఇడ్లీ అయితే తినమన్నారు, గ్యాస్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇదండి టీ అయితే. ఏంటి ఇప్పుడు పెట్టుకున్నారని అయితే అనొద్దండి. ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ అయితే ఎక్కువ అయితే లంచ్ తిన్నాను. ఎందుకని చెప్తే అసలు వద్దు ఇంటికి వచ్చి తిందామని అయితే అనుకున్నాము, కానీ మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉండడం వల్ల నీరసం అయితే ఉంది. అందుకని చెప్పి మధ్యలో ఆగి అదేదో పల్లె రుచులు హోటల్ అంట, అది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫుడ్ కూడా అయితే చాలా సూపర్గా ఉంది. నేను కూడా తినేసాను ఈ ఒక్కసారికే కదా అని. నైట్కి అయితే డిన్నర్ చేయకూడదు అనుకున్నాను, కానీ చెయ్యాలి తప్పదు. ఎందుకంటే మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయి. అంటే వాకింగ్ చేసి వచ్చాను, కొద్దిగా వాటర్ కూడా తీసుకోలేదు నేను. వచ్చాను, మా హస్బెండ్ అన్నమాట అన్నారు, ఇంకైతే వెళ్ళిపోయాము. టీ ఇప్పుడు 8కి. టుడే అయితే వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. టైం అయితే 10 అయితే అవుతా ఉంది. కొద్దిసేపు అయితే లైవ్ అయితే చేశాను. ప్లీజ్ డూ లైక్.